శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 8వ తారీఖు 10వ నెల 2019 వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం. ఈరోజు శుక్ల దశమి, ఈరోజు మంగళవారం, శ్రవణ నక్షత్రం, మకర రాశి. ఈరోజు జన్మించిన వాళ్ళకి శ్రవణ నక్షత్రం కాబట్టి చంద్రమాదేశతో ప్రారంభమవుతుంది. వారికి ఈరోజు నామకరణం వచ్చేసి జీ అనే అక్షరంతో నామకరణం చేసుకోవాలి. ఈరోజు రావుకాలం వచ్చేసి 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు పండుగ వచ్చేసి విజయదశమి అంటే దసరా. ఈరోజు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు జన్మించిన వాళ్ళకి గ్రహాలు ఎలా ఉన్నాయంటే, రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు కన్యరాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు తులారాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. మీ పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల రాక ఇబ్బందినిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. రాబడిపై దృష్టి పెడతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 7. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు శివాలయం దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఖర్చులు అంచనాలు పెంచుతున్నాయి. కొత్త ఆహ్వానాలు అందుకుంటారు. ప్రేమ భావాలు బలపడతాయి. ఆత్మీయుల ముఖ్య సమాచారం అందిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మీ అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయటం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మీ సమర్థతను చాటుకుంటారు. హామీల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. విలాసాలకు వ్యాయామం చేస్తారు. వస్త్ర ధన ప్రాప్తి ఖర్చులు అంచనాలు మించుతాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాల్సి వస్తుంది. కొత్త విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 4. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. సంప్రదింపులు అనుకూలిస్తాయి. కొన్ని పనులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు లలిత సహస్రనామావళి పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రతి విషయం తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొత్త విషయాలపై అన్వేషిస్తారు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు సద్దుమణి అవుతాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. వ్యవహారాలు విచారణకు వస్తాయి. మీ అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఈరోజు లక్ష్మీ ఆరాధన చేసుకోవటం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. అవకాశాలు దృక్పథంతో మెలగాలి. సన్నిహితుల ప్రోత్సాహం ఉత్సాహాన్ని ఇస్తుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. కొత్త వారితో బాధ్యతలు అప్పగించి ఉంటే మంచిది. పత్రాలు రెవెన్యూ విషయంలో జాగ్రత్త అవసరం. మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. రుణాలు చేతికి బదులు స్వీకరిస్తారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. తొందరపడి మాట ఇవ్వద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పిల్లల విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఉత్సాహంగా గడపగలుగుతారు. వ్యవహారాలని సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు సానుకూలకు మరింత శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు నెరవేరగలవు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆత్మీయులతో మీ మనసు కుదుటపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. మీరు అదృష్ట సంఖ్య 1. మీరు అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చులు చేస్తారు. మీ పనులన్నీ మీరు ఊహించినట్టే జరుగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 2. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి.
ఈ సామర్థ్యం ఎదుటివారికి లభిస్తుంది. పెద్ద సలహాలను పాటించండి. ఆదాయ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగుల్లో తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వ్యాయాలు సంతృప్తికరం. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీ నమ్మకం నిరుత్సాహపరుస్తుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. సహాయం చేసేవారు వెనకాడతారు. అవసరాలకు అతి కష్టం మీద డబ్బులు చేతికి అందుతాయి. ఆత్మీయుల కలయికతో అన్నీ సర్దుకుంటాయి. ఆహ్వానాలు పత్రాలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో మీరు అనుకున్నట్టే జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. ఈరోజు మంచి మాటల భాగంగా మనకు మంచి విషయాన్ని తెలుసుకుందామంటే, ఈరోజు విజయదశమి చాలా మంచి రోజు. ఈరోజు ఏ పనులు మొదలుపెట్టినా తప్పకుండా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. ఏ పనైనా మీరు ఈరోజు మొదలుపెట్టండి. ఈరోజు తిథి నక్షత్రం ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు, వారం చూసుకోవాల్సిన అవసరం లేదు. విజయదశమి అంటేనే విజయానికి సంకేతం. విజయదశమి రోజు మీరు ఏ పని ప్రారంభించినా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారు. విజయదశమి రోజు అసలు విజయదశమి ఎలా వచ్చింది, విజయదశమి గురించి ఏమేమి చేయాలో మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాము. విజయదశమి రోజు పుస్తక పూజ, శ్రామికులకు పనిముట్ల పూజ, క్షత్రియులు ఆయుధ పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. అమ్మవారు మహిషాసుని మర్దునిగా రాక్షసు మీదకు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్ని దండయాత్రలకు ఎంచుకొని వారిని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాల్లో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువుగా పెట్టే ఆచారం కూడా ఉంది. విజయదశమి దేవదానవులు పాల సముద్రములు వధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్త దినమని ఈ విజయదశమి రోజే అని అంటారు. శ్రవణ నక్షత్రంలో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ పనినైనా తిథి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగినవి విచారించకుండా విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యము సత్యము, విజయము, తథ్యము, చతుర్వ వర్గ చింతామణి అనే ఈ ఉద్రందము ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్ర దయవీళ్ళనే విజయం అని పిలువబడింది. ఈ పవిత్ర సమయం సకల వాంఛిత తీర సాధకమైనది. గురువాక్యము శమి పూజ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమి వృక్షం అంటే జమ్మి చెట్టుకు అజ్ఞాతవాసం నందున్న పాండవులు వారి ఆయుధములను వస్త్రములను శమి వృక్షంపై దాచి ఉంచారు. ఆ అజ్ఞాతవాసము పూర్తి చేసుకొని రాగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది శమి వృక్ష రూపమున అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజిత దేవిని పూజించి రావణుని సంహరించి విజయం పొందినాడు. పలు ప్రాంతాలలో శమి పూజ అనంతరం పాలపిట్ట చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్రం దర్శనం విజయం సమయాన శమి వృక్షం వద్ద గల ఈ అపరాజిత దేవిని పూజించి ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం శమి శమియతే పాపం శమి శత్రు నివారణ అర్జునస్య అనే ఈ శ్లోకం పఠించి జమ్మి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకుంటే మీరు వచ్చే విజయదశమి వరకు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.